చూడడానికి చాలా త్వరగా వెళ్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము. భూజనుల అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానములను జనులు విని నేను వారికి కలుగుజేయ సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఓకే, అక్కడ అంటున్నాడు, భూజనులు అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్రకారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. అంటే దేవునికి కూడా కొంతమంది తన పిల్లలమైన మనం, తన విశ్వాసులమైన మనం, సంఘములో ఉన్న మనం ఎలాగుంటారటండి? ఇష్టంగా ఉంటారట. ఇష్టంగా ఉంటే తన ప్రజలు ఇష్టాన్ని గురించి ఆలోచిస్తారు. అంటే మనందరినీ చూస్తుండేటప్పుడు మనలో ఉండే లోపాలు చూస్తాడు, మనలో ఉండే మంచితనాన్ని కూడా చూస్తాడు. ఇర్మియా ప్రవక్త తన మనుషుల్ని చూస్తూ దేవుడు చెప్పిన మాటల్ని తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను. అంటే దేవునికి ఇష్టమైన వారు కొంతమంది ఉన్నారు, దేవునికి పేరు తెచ్చేవారు కొంతమంది ఉన్నారు, దేవుడు మెచ్చుకునేవారు కొంతమంది ఉన్నారు. దాంట్లో మీరు నేను ఉన్నామో లేదో ఈరోజు వాక్యాన్ని చూసుకుందాం. దేవుడు మెచ్చుకునే వారిలో మనం ఉంటే ఎంత గొప్ప ఉంటుందో. అందరూ చెప్పరేటి? మనం ఎవరు మెచ్చుకునే వారిలో ఉండాలా? సాధారణంగా ఈ మెప్పులు గొప్పలు అనేవి ప్రజలకు చాలా ఇష్టం. ఏమంటే ఈ చీర ఎంత బాగుందండి అని అంటే 4 పక్కలు తిరిగిపోతారు వాళ్ళు. ఏంటి ఈ షర్ట్ మీకు అదిరిపోయిందండి అని అంటే ఆయన ఏదో పెద్ద సినిమా యాక్టర్ లాగా ఫీల్ అయిపోతాడు. అంటే మెప్పులు అనేటప్పటికీ గొప్ప ఇష్టం ప్రజలకి. మెప్పు ఇష్టపడిన వాడు ఎవరు కూడా ఉండరు. దాని గురించి ఎంత నష్టపోతారో ఈ లోకంలో. కొంతమంది మెప్పుల గురించి నష్టపోయి చాలా కష్టాలు తెచ్చుకుంటారు. మెప్పులకు లొంగిపోయి డబ్బు తగలేసేసుకుంటారు. పూర్వం రాజులట వాళ్ళని మెప్పించుకోవడానికి ఒక బృందాన్ని పెట్టుకునేవారు పక్కన. వాళ్ళ పని ఏంటంటే వీళ్ళు మెచ్చుకోవడమే. కానీ మనుషుల మెప్పుల వలన మనకి కలిగేది నష్టమే తప్పించి లాభం మాత్రం కాదు. ఒక మనిషి ఎక్కువ కాలం మెచ్చుకోడు. ఇప్పుడు మరి పొలిటికల్గా చూడండి, జగన్ దగ్గర ఉండేటప్పుడు జగన్ను పొగిలేరు. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు జగన్ ఏం చేస్తున్నారు? తిడుతున్నారు. చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబుని పొగిడారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే చంద్రబాబుని తిడుతున్నారు. ఒకానొకప్పుడు వీళ్ళని పొగిడారు, ఇప్పుడు వాళ్ళని పొగుడుతున్నారు. అలాగనే పెళ్ళైన కొత్తలోన భార్య భర్తని భార్యని పొగులుతారు. మా ఆయన అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు, మా ఆవిడంత మంచిదై ఈ ప్రపంచంలో లేదు. ఇద్దరిలో కొంచెం తేడాలు వచ్చాయి అనుకోండి, ఆడ ఉట్టి పనికి మాలినాడండి, ఆవిడ ఉట్టి పనికి మాలిదయ్యింది. ఒకానొకప్పుడు పొగిడిన మనుషులే వారిని తిడుతుంటారు. వాడిని చాలా చెత్త మనుషులు అంటారు. దానివల్ల లాభం లేదు. మనుషులు పొగడతా ఎక్కువ కాలం ఉండదు. తల్లిదండ్రులు పిల్లలను పొగుడుతారు, పిల్లలను తల్లిదండ్రులను పొగుడుతారు, స్నేహితులను పొగుడుతుంటారు. ఇవన్నీ కూడా శాశ్వత కాలంగా ఇవి ఉండవు. ఈ పొగడతల్లో లాభం ఉండదు. ఈ పొగడతల్లో చాలా దగ్గర నష్టమే ఉంటుంది. ఈ పొగడతల్లో మనిషి కోరుకుంటాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా పొగడతలకు లొంగనవాడు ఉండడు. ఎవరైనా సరే చివరికి దేవుడు కూడా పొగడతలకి
లొంగిపోతాడట. అందు గురించి ఆయన ఏమంటున్నాడు, నన్ను ఆరాధించండి, నన్ను గణపరచండి. దేవునికి స్తోత్రం. ఏమండి ఆయనే చెప్తున్నాడు, మీరందరిని ఎందుకు సృష్టించాను తెలుసా? మీరు నన్ను ఆరాధించడానికే, మీరు నన్ను గణపరచడానికే. అయితే మనంత తెలివి తక్కువడు కాదు ఆయన. మనం లొంగిపోతాం, ఆయన లొంగిపోడు, ఆయన లొంగిపోడు. కనుక ప్రియులారా, ఈ పొగడతల్లో ఉండే గొప్పతనం, పొగడతల్లో ఉండే గొప్పతనం. పిల్లలకి ఫస్ట్ క్లాస్ వచ్చిందనుకో, వెరీ గుడ్ అని అంటాం. ఆ రోజే ఆడు శుభ్రంగా ఏదో ఆడుకొని పాడుకొని ఏ చిమినియో ఏ బల్బో ఎత్తిసాడు అనుకో, ఎదవరా ఎదవరా అని అంటారు. ఇందాక వెరీ గుడ్ బాయ్ అన్నాం, ఇప్పుడు ఏమంటున్నావు? బ్యాడ్ బాయ్ అంటున్నాం, బ్యాడ్ బాయ్ అంటున్నాం. అదే నోటుతో, అదే తల్లి, అదే డాడీ. ఎక్కువ టైం ఉండదు కూడా ఈ పొగడతల్లో ఉండే గొప్పతనం. కానీ దేవుడు ఇక్కడ ఉంటున్న మాటలు, మీ అందరి భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను. ఏం బాబు తీసావు? భూజనులందరిలో నాకిష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, గణతాస్పదముగాను ఉందరు. 3 మాటలు చెప్పాడు. నాకిష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, గణతాస్పదముగాను ఉందరు. దేవుడు కొన్ని క్వాలిటీస్ ఇచ్చాడు. ఎందుకు తను ఇష్టపడతాడో, ఎందుకు తను ఇష్టపడుతున్నాడో. అందరికీ ప్రేమ చూపించాడు, అందరి ఎడల ప్రేమ చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే లోకంలో ఉన్నవారందరినీ ప్రేమించాడు. ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని అంటే దుర్మార్గులందరినీ క్షమించాడు. లోకంలో ఉన్నవారందరినీ క్షమించాడు. రోగులందరినీ బాగు చేశాడు. అందరినీ ఆస్వాదించాడు. ఆశీర్వాదం అనేది, ప్రేమ అనేది, దయ అనేది, జాలి అనేది, క్షమాపణ అనేది అందరికీ ఇచ్చాడు. కానీ ఘనత అనేది, ఇష్టపడేదనేది కొందరికే ఇచ్చాడు. శిష్యులు 12 మందిలో అమితంగా ప్రేమించినవాడు, అమితంగా కోరుకునేవాడిని ఒక్క యోహానే ఉన్నాడు. 3 ఎక్కువగా తీసుకెళ్ళేవాడు ఆయన వెళ్ళిన దగ్గరికి అంతటికి. యాకోబు, యోహాను, పేతుర్ని. ఎందుకు తీసుకెళ్ళేవాడంటే ఆయనకు ఒక దర్శనం ఉంది. రాబోయే తరానికి, ఈ సమాజానికి ఏం చేయాలనేది వారికి మొదటి నుంచే ట్రైనింగ్ ఇచ్చాడు. ఏ కార్యక్రమానికైనా, ఏ అద్భుతం చేసినప్పుడైనా, ఏ ఇంట్లోకైనా, ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆయన తీసుకువెళ్ళేవాడు. కనుక మరి 12 మందిని ఈర్ష్య చూపించాడా? 12 మందిని ద్వేషించాడా? కాదే. కనుక చాలాసార్లు ఈ ద్వేషం అనే దాంట్లో నుంచి, ప్రేమ అనే దాంట్లో నుంచి ఇష్టం అనేది కూడా కొన్నిసార్లు ఉంటుంది. కనుక ఉదయకాల సమయంలో కొన్ని కారణాలు మీకు చూపిస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే నటిస్తారు. ప్రేమించినట్టుగా, ఇష్టపడినట్టుగా నటిస్తారు. అది హిపోక్రసీ. వేషధారణ జీవితం పరలోకానికి ఒక మనిషిని తీసుకెళ్ళదు. వారు నరకం వెళ్ళిపోతారు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నట్టుగా మీరు నటించారనుకోండి, అది నరకానికి ఒక మార్గం చూపించుకుంటున్నట్టుగా మీరు. ఇష్టం లేకపోయినా, సార్ మీరంటే నాకు ప్రాణం సార్ అని అంటారు చాలామంది. సార్ మీ వాక్యం అంటే పడి చచ్చిపోతాను సార్ అని అంటారు కొంతమంది. భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటారు కొంతమంది. భర్త దగ్గరికి వెళ్ళి నీ మాటే నాకు సర్వస్వం అంటారు. ఇవన్నీ ఏంటంటే హిపోక్రసీ, వేషధారణ జీవితం. ఈ వేషధారణ జీవితంలో నిజమైన ప్రేమ ఉండదు, నిజమైన మరి ఇష్టమైనగా ఉండదు, నిజమైన ఘనత ఉండదు. కనుక ప్రియులారా, ఈరోజు నేను చెప్పే మాట, ఈ ఓర్పు అనేది, సహనం అనేది, లేకపోతే ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞానం అనేది లేకపోతే ఒక వ్యక్తిని మనం మెచ్చుకోలేం, ఒక వ్యక్తిని మనం గణపరచలేం. మనము ప్రేమించే వ్యక్తి, మనము ఒప్పుకునే వ్యక్తి 10 మందికి ద్వేషించవచ్చు, 10 మంది వారిని చీపో అనొచ్చు. కానీ కంప్లీట్గా ఒక వ్యక్తిని మనము నమ్మామంటే,
ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డామంటే, ఒక వ్యక్తి గురించి మనం మన మనస్సులో ఒక భావాన్ని పెంచుకున్నామంటే 10 మందితో మనకు సంబంధం లేదు. యేసుప్రభు ఇక్కడ చూస్తే ఆయన ప్రేమించిన వారందరూ కూడా లోకంతో ద్వేషించబడిన వారే, లోకంలో విలువ లేని వారే, లోకంలో విలువ లేని వారే. లోకంలో విలువ లేని వారు ఆయన దృష్టిలో విలువ కలిగిన వారు అయ్యారు. దేవునికి స్తోత్రం. లోకంలో ఇష్టపడని వారు ఆయన దృష్టిలో ఆయనకి ఇష్టమైన మనుషులుగా మారారు. చాలాసార్లు ఇవి మనం అర్థం చేసుకోం. మనుషులు అందరూ ఇష్టపడిన వారిని ఇష్టపడతారు, అందరూ మెచ్చుకున్న వారిని మెచ్చుకుంటారు, అందరూ నచ్చిన వారిని నచ్చుతారు. కానీ దేవుడు మాత్రం అలా చేయడు. ఆయనకి నచ్చాలంటే, ఆయనకి ఇష్టపడాలంటే, ఆయన ఒప్పుకోవాలంటే, ఆయన మెచ్చుకోవాలంటే ఆయనకుండే క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. దాంట్లో త్వరగా నేను కొన్ని మాటలు చెప్తాను. మొట్టమొదటిది లూకా రాసిన సువార్త. దానికంటే ముందుగా 2 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. దీనికి సపోర్ట్గా అవి చదివిన తర్వాత లోనికి వెళ్దాం. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఇక్కడ రెండు మాటలు ఇచ్చాడు. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. నన్ను నేను మెచ్చుకుంటాను అనుకోండి, నేను గొప్ప ప్రసంగికుడినండి, నేను గొప్ప పాటగాడినండి, నేను గొప్పోడినండి అని మెచ్చుకున్నవాడట యోగ్యుడు కాడట. కానీ నన్ను ప్రభువు మెచ్చుకుంటాడు అనుకోండి, నేను అప్పుడు ఏమవుతాను? బహుశా మీరు ద్వేషించవచ్చు, మీరు నన్ను మెచ్చుకోకపోవచ్చు, సమాజం నన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ ప్రభువు మెచ్చుకుంటే నేను యోగ్యుడిని అవుతాను. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. సంఘానికి రాస్తూ విశ్వాసులు అందరితో చెప్తుండే, చాలాసార్లు మిమ్మల్ని మీరే గొప్ప చేసుకుంటున్నారు. చాలామంది మాటల్లో వారు చేసే గొప్పతనాలు వారే చెప్పుకుంటుంటారు, వారి భార్యల గురించి వారే పొగుడుకుంటారు, వారి పిల్లల గురించి వారే చెప్పుకుంటుంటారు. ఇవి ఎదుటోళ్ళకి ఎలాగుంటాయంటే, ఆ టైంలో మీకు గొప్పగా ఉండొచ్చు కానీ గోర డబ్బా వాయించడానికి వస్తున్నాడు అని అంటారు. మన పిల్లల గురించి ఇతరులు చెప్తే బాగుంటుంది, మన భార్య గురించి ఇతరులు చెప్తే బాగుంటుంది. జాగ్రత్త వినండి. అది మనం ఇన్నోసెన్స్గా మనం చెప్పేస్తుంటాం. ఏంటి మా అమ్మాయి ఇటు అటు చూడదండి, ఇటు అటు చూడకపోతే యాక్సిడెంట్ అయిపోద్ది, ఇటు అటు చూడాలి. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇటు అటు చూడకపోతే గుద్దిరా. మా అబ్బాయి ఇక్కడ బుర్రెత్తే అక్కడ దించుతాడండి, ఆడు చచ్చిపోతాడు. రోడ్డు మీద చూస్తుండాలి, ఏదొస్తుందో ఏటి కొనబడుతుందో చూస్తుండాలి, వెళ్తుండాలి. అవి తప్పుడు మాటలు. మా అమ్మాయి లాంటి పిల్ల దొరకడం ఆడు అదృష్టం అండి అని అంటారు. అవతలోడు ఏంటంటాడు, మా అబ్బాయి లాంటి పిల్ల దొరకడం ఆడికి అదృష్టం అంటారు. అంటే మనకుండే భావాన్ని మనం చెప్పుకుంటుంటాం. అటువంటి వాడు యోగ్యుడు కాదట. నేను చెప్పడం లేదు, ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ఇవి మన భాషలో ఉండే పొరపాట్లు, మన వ్యక్తిగతంగా చేస్తున్న పొరపాట్లు ఇవి. చాలాసార్లు మన వ్యక్తిగతంగా ఇలాంటి మాటలు వాడేస్తుంటాం. కొంతమందికి అలవాటది, నోరిప్పితే పొగడతలే. సార్ మొన్న అక్కడికి వెళ్ళానండి, ఒక ఆయన పాస్టర్ గారు ఆయన ఎప్పుడు కూడా మొన్న వెళ్ళానండి, అందరూ ఏడ్చేసారండి, అందరూ ఏడ్చేసారు. అంటే ఏ ప్రసంగం చేసినా అంటే ఆయన ప్రసంగం ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏడిపించి వచ్చేస్తాడు అనమాట. ఆయన ప్రసంగంలో మరి నవ్వేటి ఉండదు. అంటే ఏడాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఆయన ప్రసంగానికి వెళ్ళాలా, ఆయన ప్రసంగంకి వెళ్ళాలా. బోర్ నేడిస్తారండి నేను. బాబు కనుక ఆయనకి ఏం పేరు పెట్టారంటే మా పాస్టర్ ఫెలోషిప్లో వీపింగ్ పాస్టర్. ఏంటట? ఏడిపిస్తున్న పాస్టర్. కనుక ప్రియులారా, చాలాసార్లు అదేంటంటే ఆయన గొప్ప చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్ముడు కార్యం చేసేస్తాడు, పాప క్షమాపణ జరిగిపోద్దని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాడు.
ఈ మాట చెప్తున్నాడు. ఏంటి, నేను కూర వండానంటే 5 స్టార్ హోటల్లో కూడా అలాగెవరు వండలేరండి అని అంటారు కొంతమంది. చాలాసార్లు మనను మనమే మెచ్చుకోవడానికి, మనను మనమే చేసుకోవడానికి, నీ భార్య నువ్వు పొగుడు, 10 మందిలో పొగుడు. మా ఆవిడ మంచిదా అండి, సాత్వికమైందా అండి, నాతోటిగా ఆవిడ పడుతున్నా కానీ మరొకరి దాటి పడదండి అని చెప్తే బాగుండు. కానీ ఏకంగా మీదకెత్తేయద్దు. మీదకెత్తేస్తే ఎదుటిన వాళ్ళు చూస్తారు, ఈడేట్రా భార్యదాసుడిలాగా ఉన్నాడని. మర్చిపోయాను, మొన్న నేను పెళ్లి ప్రసంగం చేశాను. ఒక ఆయన మాటికి నా రూమ్లోకి వస్తున్నాను. నాకు ఒక రూమ్ ఇచ్చారు, దాంట్లో ఏసీకి కావాలో వచ్చేస్తున్నాను అనుకుంటున్నాను. నేను మాటికి వస్తున్నాడు, ఇలా కూర్చున్నప్పటికీ ఎవడో వచ్చేస్తాడు, ఇలా కూర్చున్నప్పటికీ ఎవడో, ఏట్రా ఈడు సంగతి ఏట్రా అని మాటికి వస్తుంది. లేకపోతే మాటికి వచ్చి పెళ్లి ప్రసంగం అయిపోయింది, అంత అయిపోయింది. నాకు కొంచెం అలా అలసటగా ఉందని ఆ పాస్టర్ గారు గమనించారు, అక్కడ మంచం ఉంది, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. ఆఖరికి సూటు కట్టి ఇప్పేసాను. మా ప్రవీణ్ వచ్చి, అయ్యగారు బూటు కూడా ఇప్పిస్తానండి, బూటు ఇప్పేసాడు. వచ్చాడు ఆయన. వస్తే సార్ చిన్న డౌట్ సార్ అన్నాడు. ఓహో, డౌట్ అడగడానికి వస్తున్నాడా అన్నాడు. ఏంటంటే, ఏమంటే ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చు అంటారా అని అన్నాడు. ఈయనకే డౌటో, అదేటయ్యా అలాంటి ప్రశ్న వేసావు, మీ ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారా మగవాళ్ళు చేస్తారా అని అన్నాను. మా ఆవిడకే ఇచ్చేస్తానండి డబ్బులన్నీ అన్నాడు. మరి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీకేంటి డౌట్ అని అన్నాను. అలా కాదండి అని చెప్పారు. చెప్పి మళ్ళీ రెండో ప్రశ్న వేస్తాడు, మా అత్తగారు మాటకు వారం మా ఇంటికి వచ్చేస్తున్నారండి అని అన్నాడు. అంటే డౌట్ ఏంటంటే, ఈయనకి ఇచ్చిన డబ్బులు వాళ్ళ అత్తకి ఇచ్చేస్తుందేమో అని. ఇదే డౌట్. అది మీ ఆవిడ గారు ఉన్నారంటే అడిగిగలరా అంటున్నాడు. మళ్ళీ అడగనయ్యా, మీ ఆవిడ గారు ఉన్నారా అని అంటే, పిలుస్తానండి అని అన్నారు. పిలిచారు మొత్తానికి. నాకు ఆవిడే భోజనం పెట్టారు. అమ్మ పెరుగు గరగ వేస్తున్నారు. అమ్మ ఏంటి సంగతులు. ఒక అబ్బాయి వచ్చేమో కలకత్తాలో చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక అమ్మాయి వచ్చేమో, ఒక అబ్బాయి వచ్చేమో, ఇద్దరు కొడుకులే. ఒక అబ్బాయి వైజాగ్లో ఉద్యోగం. ఆడికి పిలుచుకొచ్చాడు. ఆడి సూటు బూటు వేసుకొని వచ్చాడు. ఇదేంట్రా నేను కంపు అయిపోతానేటో అని మొత్తాన్ని 3-4 కూర్చున్నాం. ఏంటయ్యా నీ జీతం ఎంత అని అడిగాను అబ్బాయికి. చెప్తున్నాడు. ఈడొచ్చేమో కుప్పలు వెలవా కప్పులు వెలవో ఏదో మొత్తం చెప్పాడు. కుప్పలు వెలవా అన్నాడు. అమ్మాయికి చూస్తే చేసుకుంటావా అని అన్నాను. కుప్పలు వెలమే చేసుకుంటా అన్నాడు. అయితే అలాంటి మన దగ్గర పడవు, ఆడపిల్లకి చూడమంటే చూస్తాను కానీ కుప్పలు వెలం ఇవన్నీ క్యాస్ట్లు గట్ట అడగనయ్యా నేను. ఆడపిల్ల మగవాడికి ఆడపిల్ల కావాలా, ఆడదానికి మగపిల్లడు కావాలి, కానీ క్యాస్ట్లు మనం పడవండి అని చెప్పేసి మొత్తానికి అటు ఇటు తిప్పి ఎడగలగా అమ్మందా అని అడిగాను ఆవిడికి. అమ్మందండి అని అడిగింది. అమ్మందని అడిగితే ఈ మాటల్లో అలా చెప్తాడు. తమ్ముడు ఒకడు ఉన్నాడండి, తమ్ముడికి వచ్చామో 2 లక్షల జీతం అండి అని అన్నది. 2 లక్షల జీతం కలదానికి మళ్ళీ ఈడికేట్ ఇలా డౌట్ అని అనుకోండి. ఈడిలా తిప్పి ఇలాగ ఉంటున్నాడు, ఈడిలాగా 2 లక్షల జీతం అని అన్నాడు. ఎలాగామనంటే మొత్తానికి అలా చెప్పాడు. మా అల్లుడికి వచ్చామో ఒక అపార్ట్మెంట్ కొన్నామండి, ఇచ్చేసామన్నాడు. వీడికి ఇంకా సాలదరా, ఈడేదో తేడాగాడిలాగా ఉన్నాడు. ఎక్కడమ్మా నాన్న, నేను నాకు తెలిసిపోద్ది. మధురవాడలోని ఇచ్చేసామండి, 70 లక్షలు పెట్టుకున్నాము. అల్లుడు కదండి, ఒక్కడే అల్లుడు ఒక్కడే కొడుకు కనుక ఈయనకి ఇచ్చామండి 70 లక్షలు. మొత్తానికి ఈడు గుట్టంతా బయటికి లాగేస్తుంది. అంటే మనోడు పద్ధతి ఏంటంటే, వాళ్ళ అత్తీడి ఇంటికి రాకూడదు, కానీ ఈ భార్య మాటకెళ్ళి తెచ్చేయాలన్నమాట. ఇల్లంతా తెచ్చేయాలి ఈయనకి. ఆ డౌట్ ఏంటంటే, డబ్బులు అప్పుడు నేను చెప్పాను, అమ్మా ఏంటి అసలుకి మెయింటెనెన్స్ అంతా డబ్బులు ఎలాగంటే, ఏకంగా లిస్ట్ చెప్పేసింది. జీతం అంతా ఇగోండి, పెద్దోడు వెళ్ళి పంపిస్తానండి, చిన్నోడు వెళ్ళి పంపిస్తానండి, ఇన్సూరెన్స్ కడతామండి, ఈయనకేమీ పని పాటలేదండి అన్నది. ఈయనకేమీ పని పాటలేదండి, తెల్లవారితే ఆయనకి బాగుండదట, బాగుండదట. ఎప్పుడు బాగుండు కనుక మానిపించారు, పిల్లలిద్దరు మానిపించారు, ఇంట్లో పడుకుంటాడండి, ఇంట్లో కూర్చుంటాడు. అది ఆయన ఏంటంటే, నేనేం సంపాదించలేకపోతున్నాను కనుక, మగవాళ్ళందరూ జాగ్రత్తగానండి, ఏం సంపాదించలేకపోతున్నాను అంటే తనకి షై ఫీలింగ్, నేనేం సంపాదించలేకపోతున్నాను కనుక నన్ను కేర్ చేయడం లేదటో ఈవిడి అని ఒక దరిద్రపు ఆలోచన. ఫ్యామిలీలో ఇలాంటివి ఉండకూడదు.
భార్య ఎగస్ట్ అయిపోతుందని, భర్త ఎగస్ట్ అయిపోతుందని. మన ఇద్దరం ఒకటే భాగం కదా. నా భార్య నా వారసురాలు. నేను తెచ్చిందంతా తందే, తనకున్నదంతా నాదే. మాకు మిగిలితే మా పిల్లలదే. తల్లి భార్య భర్తలు ఇది గమనించాలి. ఇది మన సర్వ హక్కులు మన శరీరం మీద కానీ, మన ఆదాయం మీద కానీ, మన డబ్బు మీద కానీ, మన సమస్తం మీద కానీ వారికి హక్కు ఉంది. అలాగనే వారి మీద మీకుంది, మీ మీద వారికి ఉంది. ప్రభువు ఇక్కడ ఎంత బాగా చెప్పాడంటే, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. కానీ ఈ యోగ్యతను గురించి చెప్తుంటే, అర్థం ఏంటంటే, వాడు నాకు యోగ్యుడు, వాడు నాకు వారసుడు, వాడు నాకు కావలసిన వాడు. నా ఆస్తికి, నా అంతస్తుకి, నా భోగభాగ్యాలకి అన్నిటికీ కూడా నా కుమారుడు వాడు. కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. అంటే నన్ను కాదనుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, నన్ను కాదనుకొని తననే తాను బ్రతకడం నేర్చుకున్నాడు అనుకోండి, నన్ను విడిచిపెట్టి విడనాడు వెళ్ళిపోయాడు అనుకోండి, తనకేం మిగలదు, ఇంకా యోగ్యుడు కాదు. చదవం ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడెను. మన అతిశయం, మన గర్వము, మనకుండే స్టేటస్, మనకుండే సమస్తము కూడా అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను. వ్రాయబడినది నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతను, విమోచన అయ్యాను. మన అతిశయము. ఈరోజు మనం ఎలాగున్నామంటే, మనము ఆనందంగా ఉన్నామంటే, రక్షణ పొందిన వారిగా ఉన్నామంటే, పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటే, మంచి భార్య, మంచి బిడ్డలు, మంచి భర్త, మన కుటుంబంతో ఉన్నామంటే అదంతయు ఆయన పెట్టిందే. దేవునికి స్తుతి కలుగునుగాక. మన అతిశయం ఆయనే. ఆయన బట్టే మనకు అతిశయం, ఆయనలోనే మనకు అతిశయం, ఆయనే మనకు అతిశయం. నీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆయనే. నువ్వు మంచి ఇల్లు కొనుక్కున్నావు అనుకోండి, ఆయనే. నీకు పెళ్ళయిందనుకోండి, ఆయనే. నీ తెలివితేటలు, నీ జ్ఞానం కాదు. అది ఎప్పుడో ఇశ్రాయేలీయులకు చెప్పారు. మీ బాహుబలము, మీ జ్ఞానము, మీ తెలివితేటలు అనుకుంటున్నావేమో. కాదు నేను ఇవ్వకపోతే. అయితే దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు? త్వరగా ఒక 5 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటి లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం. 9వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. అంటే దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు మీకు కావలసింది ఎలా చెప్తానో, ఆ దినాల్లో కూడా అక్కడుండే ప్రజలను బట్టి, పెళ్ళికి వెళ్తే పెళ్లి ప్రసంగం చేయాలా, చావుకి వెళ్తే చావు ప్రసంగం చేయాలా, కుటుంబ ప్రార్థనకి వెళ్తే కుటుంబ ప్రసంగం చేయాలి, హౌస్ డెడికేషన్కి వెళ్తే హౌస్ డెడికేషన్ ప్రసంగం చేయాలి. అక్కడ ఉన్నవారు ఎవరంటే తామే నీతిమంతులమని. అక్కడ ఉన్నవారు అందరూ ఏ బ్యాచ్ అంటే నీతిమంతులు బ్యాచ్ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే అతి తెలివైన వాళ్ళు అన్నమాట. అతి తెలివైన వారు. వాళ్ళకి ప్రసంగం చేయవలసి వచ్చింది. అంటే దేవుడు నీతిమంతుల దగ్గర నీతిమంతుల కొరకు చెప్పాడు, పాపుల దగ్గర పాపుల కొరకు చెప్పాడు, పరిశుద్ధుల దగ్గర పరిశుద్ధుల గురించి చెప్పాడు, సంఘస్థుల దగ్గర సంఘస్థుల గురించి చెప్పాడు. ఈరోజు దైవ సేవకుడు ఇది గమనించుకోవాలా. కూర్చున్న వారెవరు, వారికి ఏది అవసరం, అక్కడ ఏ వాక్యం చెప్తే పనికొస్తుంది అనేది చెప్పాలా. అందుగురించి చాలామంది ఈ పెద్ద మీటింగ్లు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఏదో అది పెద్ద ఉద్యోగ సభల్లాగా లక్షలు ఖర్చు పెట్టి పెడతారు. లక్ష ఖర్చు పెట్టడం వలన ఏమి పైసా సంఘానికి ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు మొన్న ఎక్కడో పెట్టారు మీటింగ్లు, ఆటోలు పంపించి భోజనాలు పెట్టించి. ఎవరు వచ్చారు? క్రైస్తవులే వస్తారు అక్కడికి. ఎవరు వస్తారండి? అంటే ఎంత ఖర్చు పెట్టి ఎవరికి భోజనం, ఎవరికి వాక్యం వినిపించాం? క్రైస్తవులకే.
దానివల్ల ఎంతమంది రక్షణ పొందారంటే నిల్ బ్యాలెన్స్. ఎంతమంది మారు మనసు పొందారు? నిల్ బ్యాలెన్స్. ఆటోలు పెట్టాం కాబట్టి వాళ్ళు వస్తారు, భోజనాలు పెట్టాం కాబట్టి వాళ్ళు వస్తారు. నేను ఎందుకంటే వ్యతిరేకం కాదు, కానీ కొన్ని సిస్టమ్స్ మనం మార్చేయాల. ఆసక్తితో ఉన్నవారికి భోజనం పెడితే, ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే, ఆతృతతో ఉన్నవాడికి, అవసరాల్లో ఉన్నవాడికి మనం పెడితే వాడు దీవించబడతాడు, వాడు మార్పు చెందుతాడు. చాలాసార్లు మనం చేస్తున్న పొరపాటులు కానీ యేసుప్రభు అలా చేయలేదు. అన్యుల దగ్గరికి వెళ్ళి అన్యులకి సంబంధించిన వాక్యం చెప్పాడు. సంఘం దగ్గరికి వెళ్ళి సంఘం, ఇప్పుడు మీరు చూడండి, అపోస్తలుల కార్యం దగ్గర నుంచి మళ్ళా పత్రికల వరకు, యోహాను 1, 2, 3 పత్రికల వరకు కూడా సంఘానికి సంబంధించిన ప్రసంగాలే చేశాడు, విశ్వాసులకు సంబంధించిన ప్రసంగాలే చేశాడు. అక్కడ మీరు మత్తయి, మార్కు, లూకా ఇక్కడ చూస్తే అక్కడ రక్షణ గురించి ప్రసంగాలు చేశాడు. అక్కడ రక్షణ గురించి ప్రసంగాలు చేశాడు. రక్షించబడిన వ్యక్తులు తప్పిపోయినప్పుడు వారిని సరిచేయడానికి కావాల్సిన ప్రసంగాలు చేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నీతిమంతులమని నమ్ముకున్న వారికి తృణీకరించిన కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. వారందరూ అనుకుంటే మనలాటోళ్ళు అనమాట. నేను నీతిమంతుడు, నేను పరిశుద్ధుడు. తాగిన వాళ్ళు తాగుతున్నారు, చెత్త మాట్లాడుకుంటున్నారు, బూతు మాట్లాడుకుంటున్నారు, నలుగురు ఐదుగురు కూడుకొని చెత్త చెదారం. మీకు కూడా ఒక కార్షన్ ఇస్తున్నాను, కూర్చొని అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే, బాబు ప్రక్కకి వెళ్ళిపోవమ్మా, ఇలాంటి మాటలు ఎందుకయ్యా, ఇలాంటివి ఎందుకు? సంసారాలు మనం, కుటుంబాలు ఉన్నాయి, ఎవరినో ఏదైనా మాట్లాడుకున్నాం. ఇప్పుడు పెద్దోళ్ళం అయిపోయాం కదా, మనం దేవుడు వింటున్నాడు కదా, పాస్టర్ గారు వినకపోవచ్చు, పెద్దలు వినకపోవచ్చు, మీరు కూడా కూర్చుండేటప్పుడు ఆడకూడని మాటలు మనం వాడకూడదు. మనం నీతిమంతులుగా దేవుడు చూస్తున్నాడు. చదువమ్మా. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. ఇద్దరు క్రైస్తవులేనండి. ఇద్దరికీ ప్రార్థన అంటే ఇష్టం కనుకనే గుడికి వెళ్ళారు. ఇద్దరు ప్రార్థన చేశారు. ప్రార్థనలో ఏం తప్పు లేదు, మన అందరిలాగే ప్రార్థన చేశారు. వాళ్ళు కూడా ప్రార్థనలో ఏం పొరపాటు మాట్లాడలేదు. కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలించేవాడు. నోటి ద్వారా చేసే ప్రార్థన వినవాడు కాదు, మనుషులు నోటి ద్వారా చేసే ప్రార్థన వింటున్నారు. వీలైతే నేను జూన్లో చిన్న క్లాసులు పెడదాం అనుకుంటున్నాను, ఒక 3 రోజులు. ఏంటంటే ప్రార్థన ఎలాగ చేయాలా, సాక్ష్యం ఎలాగ చెప్పాలా, ఇవి కూడా అవసరం. ప్రార్థనలో ఎటువంటి భాష వాడాలా, ఎలాంటి దానికి ఎలా ప్రార్థనలో భాష ఏంటండి? కరెక్టే. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన చేయాలంటే ప్రారంభ ప్రార్థనే చేయాలి. కానుకలు పట్టుకున్న తర్వాత కానుకలు ప్రార్థనే చేయాలి. చర్చి కన్స్ట్రక్షన్ గురించి ప్రార్థన చేయాలి, చర్చి కన్స్ట్రక్షన్ గురించి ప్రార్థన చేయాలి. కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చినప్పుడు అప్లికేషన్లో ఏం చేయాలా, నీకు ఉద్యోగం లేదంటే ఉద్యోగం లేదనే చేయాలి, రాయాలి. సబ్జెక్ట్ అని అంటారు, రెఫరెన్స్ అని అంటారు, దాంట్లో మీదే రాస్తారు. సబ్జెక్ట్ ఏంటంటే నాకు ఎంప్లాయ్మెంట్ లేదు కనుక ఎంప్లాయ్మెంట్ గురించి రాస్తున్నాను అంటే కలెక్టర్ చూడగానే తెలిసిపోద్ది అనమాట అది. అంతేగాని నేను పలానుడుకు పుట్టాను, మా నాన్న పలాని పని చేశాడు, మా అమ్మకు ఇది లేదు, నేను చదువుకున్నాను, దాన్ని చూసినాడు పక్క పడేస్తాడు. అది ఈరోజు చాలామంది మనకుండే నాలెడ్జ్ తక్కువ. దేవునితో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి. దేవుడు కూర్చున్నాడు మీద, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఏంటా ప్రార్థన? చదవండి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సొంకర వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఏంటి దీంట్లో ఏమైనా తప్పుందా? జాగ్రత్త వినండి. ఏమి తప్పుగా క్లియర్గా చేస్తున్నాడు. ఏంటది? నేను దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను మోసం చేయలేదు, ఇతరులు అయితే అది చేస్తున్నారు కానీ నేనేం చేయలేదు, నీకు వందనాలు. దీంట్లో ఏం తప్పులేదే, ఈ ప్రార్థనలో ఏం తప్పులేదు.
ఇంకా చూడమ్మా. వారమునకు 2 మారులు ఆ. ఉపవాసం చేయొచ్చు, ఆ. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని. అబ్బో, ఎంత మంచి క్రిస్టియన్ చూడండి. వారానికి 2 రోజులు నేను ఉపవాస ప్రార్థన చేస్తాను. సంపాదన ఖచ్చితంగా నా సంపాదన అంతట్లో, జీతంలోనే కాదు, నాకు వచ్చిన ప్రతి పైసలో కూడా నేనేం చేస్తాను? 10వ వంతు చెల్లిస్తున్నాను. ఇంతకంటే మంచి ప్రార్థన పరుడు ఎవరున్నారండి? ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? దేవునితో మాట్లాడుతున్నాడు. దీంట్లో దేవునికి నచ్చంది ఏంటంటే, ఒక్క పాయింట్లో మిస్ అయిపోయాడు. తన నీతిని చెప్పుకోవడానికి మరొకడిని నీతిహీనుడిగా చేశాడు. ఇతరుల వలనైనను మనుషుల వలనైనను ఏటట, నేను దశంభాగం ఇస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, నీకు వందనాలు. నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు సమయం ఇచ్చా, నీకు వందనాలు. ఉపవాసం ఉండడానికి సమయం ఇచ్చా, నీకు వందనాలను చేస్తే బాగున్నాను. అలా ఆడి చేయలేదు, నేను చేస్తున్నాను. ఆడివ్వలేదు, నేను ఇస్తున్నాను. ఆడి రావడం లేదు, నేను ఇస్తున్నాను. అంటే ఏడు చేసేటి వీడు? ఆడికి దుష్టుడును, ఈడొక నీతిమంతుడు. చాలామంది ప్రార్థనలో ఇది వాడతారు. అనేక మంది ఈ సమయంలో ఎక్కడో తిరుగుతున్నారు, కానీ నేనైతే నీ మందిరంలో. ఆడెక్కడ తిరుగుతూ నీకెందుకండి? ఆడెక్కడ తిరుగుతున్నాడో ఏటో నీకెందుకు అసలుకి? ఆడి మీద కంప్లైంట్ చెప్పడమే తప్పించి దేవుడికి తెలీదా? దేవుని ఆత్మకు తెలియదా? అంటే చిన్న పాయింట్ మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే ప్రార్థనలో ఏదో గొప్పతనం ఉండాలని. అనేక మందికి లేని ఈ అవకాశం దేవా నువ్వు నాకు ఇచ్చావు. అనేక మంది ఎందుకు అంటున్నాను నేను? నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, నువ్వు దేవునితో మాట్లాడు. అనేక మంది ఎందుకు? ఇతరులతో నీ కంపారిజన్ ఏంటి? నువ్వు దశంభాగం ఇస్తున్నావా? నువ్వు ఉపవాసం ఉంటున్నావా? నువ్వు వ్యభిచారం చేయిస్తున్నావా? నువ్వు నీతిగా బతుకుతున్నావా? అది నీకు కావాలా? నీ బతుకు ఎలాగుందో నువ్వు ఆలోచించుకో. నువ్వు చెత్త మాట్లాడుతున్నావా? నువ్వు పనికిమాల మాట్లాడుతున్నావా? నువ్వు మంచి మాట్లాడుతున్నావా? ఆడి మీద ఈడి మీద లేనిపోనివన్నీ మాట్లాడుతున్నావా? అది నువ్వు ఆలోచించుకో. అది ఆలోచించుకొని నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, నేను అప్పుడప్పుడు జారిపోతున్నానయ్యా, అప్పుడప్పుడు తప్పిపోతున్నానయ్యా, అప్పుడప్పుడు పడిపోతున్నానయ్యా. అనేక మందికి లేనిది. ప్రియులారు, ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాటలు, ప్రార్థనా పరులే, ఇద్దరు కూడా ప్రార్థనా పరులు. చదవము ఇంకా. అయితే సొంకరి దూరముగా నిల్చుండి, అయితే సొంకరి ఈ హై కాస్ట్ ఆర్ లో కాస్ట్, అయితే సొంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక కొట్టుకొనుచు ఏం చేస్తున్నాడట? ఈడొచ్చేమో బోర ఊతున్నాడు, పెద్ద బోర. అయ్యా, నేను నీతిమంతుడినయ్యా, నేను వ్యభిచారం చేయలేదు అల్లాడిలాగా, నేను దొంగతనం చేయలేక ఈడిలాగా, అల్లాడు దశంభాగం ఇవ్వడం లేదు కానీ నేను దశంభాగం ఇస్తున్నానయ్యా, ఆడ ఉపవాస ప్రార్థనకు రావడం లేదు, నేను వారానికి 2 సార్లు ఉంటున్నాననే అని ఈ డబ్బా కొడుతున్నాడు. ప్రార్థన మంచిదే, కానీ ఇటు చేసే తప్పు ఏంటంటే ఆడితో కంపేర్ చేసుకుంటున్నాడు. కానీ ఈయన ఏం చేశాడంటే, ఆకాశం వైపు అయిన నువ్వు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. ఒక్క మాటే, ఒక్క ప్రార్థన చేశాడు. ఈడు అరగంట ప్రార్థన చేశాడు, ఆడు 1 నిమిషం ప్రార్థన చేశాడు. ఈడు మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పాడు దేవుడికి, కానీ ఆడు సబ్జెక్ట్ చెప్పలేదు, అవసరమైందే చెప్పాడు. పాపినైన నన్ను కరుణించు. వీళ్ళిద్దరు ప్రార్థన అన్నాడు దేవుడు. ఇలా సీట్ వేసుకొని కూర్చుంటాడు. వీడికి పాయింట్లు వేసాడు, ఆడికి పాయింట్లు వేసాడు. పాయింట్లు వేస్తే ఎవడు గెలిచాడు చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా ఎవడు గనుడయ్యాడు ఇక్కడ? దేవుడు ఎవడిని పొగిడాడు? ఫస్ట్ మార్క్ ఎవడికి వచ్చింది? ఇప్పుడు ప్రార్థనలో మీకు ఫస్ట్ మార్క్ కావాలంటే ఎలా ప్రార్థన చేయాలో తెలిసిపోయింది. మీకు ఫస్ట్ మార్క్ రావాలంటే ఎలా ప్రార్థన చేయాలో తెలిసిపోయింది. నేను ప్రార్థన చేస్తుండేటప్పుడు ఏవో పనికిమాలలో ఏవో కొన్ని గుర్తొస్తాను, ఒకటి కలిపేస్తాను. నేను ప్రార్థన చేయను. దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ ఆలోచనలు ఏవో పక్క వెళ్తాయి అనుకోండి, కలిపేస్తాను. కలిపేసి కొంతసేపు అలాగే ఆగిపోయి మరలా ప్రార్థనలోకి వెళ్తాను. అంటే ప్రార్థన చేస్తుండేటప్పుడు నా దేవునితోటే నేను మాట్లాడాలి. ఎక్కువసేపు చేయలేను నేను ప్రార్థన. కొంతమంది రాత్రి అంతా చేశాను అంటారు. మరి ఎలా చేయగలుగుతున్నారో ఏంటో నాకు తెలియదు. అది కాన్సన్ట్రేషన్ అనేది ఎంతసేపు దేవుని మీద ఉండగలదు, ఎంతసేపు దేవుని మీద ఉండగలదు ఒక మనిషి కాన్సన్ట్రేషన్ ఎంతసేపు దేవుని మీద ఉండగలదు.
అంటే మనం చెప్పేస్తాం రాత్రంతా ప్రార్థనలో ఉన్నామని, రోజంతా ప్రార్థనలో ఉన్నామండి అని అంటుంటాం. అది ఎంతవరకు చేయగలరు? చేస్తే చాలా గొప్ప విషయమే. ఎంతవరకు చేయగలరు? నేను చేసే 10 నిమిషాలు, పావు గంటలోనే నాకు ఇలాగ ప్రభా నేను ప్రార్థన మొదలుపెట్టినప్పటికీ ఏదో కొన్నిసార్లు దేవుడు కొంతమందిని గుర్తు చేస్తాడు. ఈ శాంతారావు ఎవరో తెల్లవారిని గుర్తు చేశాడు. ప్రార్థన అయిపోయింది, లెగిసిపోతున్నాను, గుర్తు చేశాడు ఆ శాంతారావుని. నెక్స్ట్ ఆయన్ని ఎవరో ఈ హాస్పిటల్లో ఉన్నాడు, మొన్న ఎప్పుడో బాగోలేదని ఆయన గుర్తు చేశాడు. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన గుడికి వచ్చాడు టక్కన ఈరోజు. ఏడు బాబు ఇదేట్రా తెల్లారి ప్రార్థన చేసి బాగుపడిపోయాడు ఏటా అనుకున్నాను నేను. చాలా ప్రమాదంలో ఉన్నాడని. ఏం పేరు అమ్మాయి పేరు? ఆ అమ్మాయి ప్రార్థన అడిగింది. దేవుడు మళ్ళీ ఇప్పుడు చూసినాడికి కుటుంబంతో వచ్చిందా అనుకున్నాను. గుర్తు చేశాడు. మళ్ళీ కూర్చుని మళ్ళీ ప్రార్థన చేశాను. కాన్సన్ట్రేషన్ లేనప్పుడు ప్రార్థన చేయకూడదు. అంటే ఏదో ప్రార్థన టైం అనుకొని ప్రార్థన చేస్తాం, కానీ దేవునితో మాట్లాడడం అంటే మజాకాలు కాదు. పరిశుద్ధతతో చేయాల. ఫస్ట్ మార్క్ ఈయనకు వచ్చింది. దేవుడు పొగుడుతున్నాడు, ఈయన ప్రార్థనే గొప్పదని. రెండోది దేవుడు గణపరిచినాడు. రెండోది చూద్దాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 7. ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, రెండోది చూస్తే మొట్టమొదటిది ప్రార్థన అనుభవంలో గణపరిచాడు. రెండవది చూస్తే విశ్వాస జీవితంలో గణపరిచాడు. ఈ కథ మీకు తెలుసు. ఈయన ఒక పెద్ద అధికారి. ఈ అధికారి ఇంట్లోకి ప్రమాదం వచ్చింది. చదువమ్మా అది. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి. అమ్మా మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడు. చాలామంది ఉన్నారు, విశ్వాస వీరులుగా పిలువబడిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ కూడా ఒక అధికారి ఉన్నాడు. ఈ అధికారి చెప్పే మాట ఏంటంటే, ఆయన శతాధిపతి అంటే పెద్ద అధికారి. శత అంటే ఎంత? 100 మంది మీదకి అధికారి. ఆయన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఆ ఇంటిలోకి వచ్చాడు యేసుప్రభు. ఆ ఇంటిలో ఉన్నాడు, పడి ఉన్నాడు. అది చదివితే గానీ మీకు అర్థం అవదు. యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనని వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచిదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అక్కడ అది మెయిన్. ఒక అధికారి యేసుప్రభు దగ్గరకు వచ్చి, నా ఇంట్లో పరిస్థితి బాగోలేదండి, ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? ప్రార్థన చేయడమే కాదయ్యా, నీ ఇంటికి నేను వస్తానన్నాడు. కానీ శతాధిపతి అంటున్నాడు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడును కాదు. చుట్టూ ఉన్న అందరూ ఆశ్చర్యపోతున్నారయ్యా, నువ్వు బాసువు కదా, నువ్వు పెద్ద అధికారువు కదా, నీ ఇంటికి రావడానికి ఆశ్చర్యపోవడం ఏంటి? కానీ ఆయన ఒక మాట అంటున్నాడు అక్కడ, నువ్వు మాట మాత్రము సెలవివ్వు, నా ఇంటికి రావవసరం లేదు, నువ్వు నీ మీద నాకంత నమ్మకం ఉంది, నువ్వు ఎక్కడి నుంచే ఒక్క మాట సెలవి. బాబు స్తంభం పడిపోద్ది, స్తంభం దాన్ని పడుకుంటున్నాం, స్తంభం పడిపోతే మళ్ళీ మేము కట్టుకోలేం. కనుక చర్చిలో ఏసీ ఉండడం కూడా ప్రమాదమేనండి. ఏసీ ఉండడం కూడా ప్రమాదం. స్తంభాలు గట్టి పడిపోయాయంటే మాకు కష్టం కదా. సరే మరి పడుకోడు, ఇంకా అటు చూడద్దు, ఎవరో ఏటని మీరు చూడకూడదు. మరి ఇంకా నాకు ఆయనకే తెలుసు. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాధ పెట్టాలని కాదు, గుర్తుంచుకుంటాడు అది. కనుక ఇక్కడ ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే, ఈ అధికారి నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు అయ్యా నువ్వు మా ఇంటికి రావాల్సింది సార్, ఇక్కడి నుంచి ఒక మాట అనండి,
స్వస్థపడు అని అనండి. అంటే ఎంత గొప్ప విశ్వాసం చూడండి. చాలామంది ప్రార్థన బుర్రమిచ్చేయండి లేకపోతే అదే అండి. మీరు విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ప్రార్థన అనే మాట దేవుని దగ్గరికి వెళ్ళే ఒక టెలిగ్రామ్ లాంటిది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక టెలిగ్రామ్ లాంటిది. మీ ఇంటికి రావసరం లేదు. అంటే నీ మోతాదుకు తగ్గట్టు ప్రార్థన అది. నువ్వు మాట మాత్రం సెలవిస్తే అప్పుడు నా దాసుడు అప్పుడు స్వస్థపరచబడును. నా దాసుడు స్వస్థపరుస్తాడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఇక్కడ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. తన అధికారాన్ని చెప్తున్నాడు. అయ్యా, నేను కూడా సామాన్యుడు కాదు సార్. నా దగ్గర దాసులు ఉన్నారు, 100 మంది పనివారు ఉన్నారు. నేను ఒకడికి పొమ్మంటే పోతాను, రమ్మంటే వస్తాను. కానీ నీ అంత గొప్పవాడిని కాదయ్యా. నువ్వు గొప్పవాడు. నువ్వు దేవుడువు, నేను మనిషిని. మీకు ఇక్కడ ఒక మాట చెప్పనా? బయట మనకి విలువ ఉండదు, కానీ గుడిలోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా పెద్ద పెద్ద మాట్లాడతారు. చాలా పెద్ద పెద్ద నాకు వినబడుతుంటాయి మాటలు. ఏ కుర్చీ ఏంటి ఇక్కడ ఎలాగుంది అని అంటారు. ఈ కుర్చీ వేయడు ఈయన అంటే ఈయనకు ఒక బంట్రోతు కావాలి ఇక్కడ కుర్చీ వేయడానికి. చూసారా? మీ ఇంట్లోకి వచ్చి నేను అలాగంటే ఎలాగుంటుంది మీకు? కొట్టాలనిపిస్తుంది. మా ఇంట్లోకి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ఎట్లని. ఇది ఎవరిల్లు? ఇది దేవుడి ఇంట్లోకి వచ్చి ఏది కుర్చీ ఎలాగొందానంటే దేవుడికి ఎలాగనిపిస్తుంది మీకు? దేవుడు ఎలాగనుకుంటాడు? వీడికి ఒక్క అక్కడి నుంచి మీరు డాష్ నింపుకోండి. ఇది దేవుడి ఇల్లు, ఇది కుమార్ పాస్టర్ గారి ఇల్లు కాదు. మీరే దేవుడి ఇంట్లో సరి చేసుకోవాలి. మీరే దేవుడి ఇల్లు బాగు చేసుకోవాలి. సౌండ్ వినపడడం లేదండి. సౌండ్ వినపడడం లేదు. సౌండ్ వినపడడం లేదు, కరెక్టే. సౌండ్ వినపడడానికి ఏం చేయాలా? నీ వంతు సహకారం ఏదైనా చెయ్యి. పాప మా కుర్రోలు ఏదో చేస్తుంటారు. సార్ ఇక్కడ ఫ్యాన్ తిరగలేదు, అందరం ఫ్యాన్ తిరగలేదు అంటాం. కానీ ఫ్యాన్ తిరగాలంటే అంటే నేను ఎందుకు చెప్తున్నాను తెలుసు ఇవన్నీ? ఆయన అనే మాటలు. నాకు 100 మంది పనులు ఉన్నారండి. సార్ మీరు దేవుడు సార్. యేసు ప్రభు గారు మీరు దేవుడు. వీళ్ళందరూ నమ్మడం లేదు. మీ దగ్గర మేము ఏమాత్రం అండి, సార్. నేను ఒకడికి రమ్మంటే వస్తాడు, ఒకడికి పొమ్మంటే పోతాడు. కానీ మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్? జాగ్రత్త వినండి. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకోవాలండి. దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ నువ్వు పిచ్చోడు అయిపోవాలా. దేవుడి సన్నిధిలోకి వచ్చి దావీదు అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడిను. రాజు అండి, మళ్ళాటోడు కాదు. మనకంతా కలిస్తే ఒక 2-3 కోట్ల రూపాయలు ఉండవు. రాజుగారు వచ్చి అంటున్నాడు, నేను ఏపాటి వాడిని సార్. దేవుడు గారు, నేను ఏపాటి వాడిని సార్. మనం ఏపాటి వాళ్ళమండే. అది లేదు, ఇది లేదు, అక్కడికి ఇది పెడితే బాగుంటుంది, ఇక్కడికి అది పెట్టి మాట్లాడుతుంది. మన సంఘాన్ని బట్టి దేవునికి స్తుతిస్తుంటాను. కొన్ని సంఘాలకు వెళ్తే ఎంత గొడవలు అయిపోతాయో. మైక్ అక్కడ పని చేయకపోతే ఆడి మీద కేకలేసేస్తుంటారు. ఆ గుంటలకి యవ్వనస్తులు కోపం వచ్చేస్తే మైక్ దొరికి కొట్టేయాలనిపిస్తుంటుంది వాళ్ళకి, కానీ కొట్టలేరు. ఆ భోజనాల దగ్గర గొడవ. వీళ్ళకి స్పెషల్గా పెద్దలకి స్పెషల్. మనకి పెద్ద లేదు, చిన్న లేదు, అందరూ లైన్ మీదకి వెళ్ళి తినడమే. దేవునికి స్తోత్రం. లైన్ మీదకి వెళ్ళి తినడమే, తినేసిన ప్లేటు పెట్టడమే. దేవుని మహాకృప. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో మనిషి తగ్గించుకోవాలి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. ఆడ అరగంట ప్రార్థన చేశాడు, కానీ నాకు ఆ ప్రార్థన నచ్చలే. 1 నిమిషం చేసేది ప్రార్థన ఇది నచ్చింది. ఈయన ఇంటికి రావద్దు అంటున్నాడు కదా, అంత గొప్పోడు, కానీ ఈయనే నాకు నచ్చాడు అని చెప్పి ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్నవాన్ని చూచి, ఒరే బాబు, నా వెంట మీరు తిరుగుతున్నారే, మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. నా వెంట వచ్చేవారిని చూచి, ఇశ్రాయేలులో
ఇశ్రాయేలీయుల్లో నేనెవ్వరికైనాను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని దేవుని చేత పొగడబడిన వాడు మొట్టమొదట ప్రార్థనాపరుడు, రెండోది విశ్వాస వీరుడు. మూడోది చూద్దాం. లోకా రాసిన సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. లోకా రాసిన సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. మూడోది వచ్చేమో ఒక స్త్రీని పొగుడుతున్నాడు. ఆమె ఎవరంటే ఆవిడ పేరు విచిత్రమైన పేరు. ఆవిడ పేరు ఏం పేరు? ఏంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మీకు ఎవరికైనా అయ్యగారు మా పాప పేరు పెట్టండి అంటే, నేను బైబిల్లో ఉంది పేరు పాపాత్మురాలైన స్త్రీ ఈ బిడ్డ పేరు అని చెప్తే మీరు ఏటి చేస్తారు? అప్పుడు మీరు ఏటి చేస్తారు? నాకు ఏటి చేస్తారు నాకు తెలుసు. నా ఎదురుగా తిట్టకపోయినా ఈ పనికి మొన్నాడు మరొక పేరు లేకపోతే పెట్టడం రాకపోతే రావాలా? ఇదేం పాస్టర్, ఇది ఎక్కడున్నాడు? ఇక రకరకాలు ఉంటాయి. కొంతమందికి ఎక్కువ కోపం వస్తాయి, ఈ సచ్చినోడు అని అంటారు. ఆడవాళ్ళకి బాగా తిట్లు వస్తాయి కదా, ఈ సచ్చినోడు. కానీ యేసుప్రభు ఆ కాలంలో ఉండే పేరేం పేరు? పాపాత్మురాలు. ఆ ఊరోళ్ళు అందరూ పెట్టి ఆవిడకి పెట్టిన పేరేం పేరండి? పాపాత్మురాలైన స్త్రీ. యేసుప్రభు పిలిచినోడు మాత్రం చాలా డబ్బు గలాడు, ధనవంతుడు. భోజనాన్ని పిలిచాడు. యేసుప్రభు గారు ఆయన శిష్యులు అందరూ వచ్చారు, లోన భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే పాపాత్మురాలని స్త్రీ వచ్చేసింది, ఇంట్లోకి వచ్చేసింది. బహుశా పాత ఫ్రెండ్షిప్ ఉంటుందేమో ఆవిడకి, సీమోనికి ఆవిడకి. లేకపోతే ఇంట్లోకి ఎలాగొచ్చిందండి? మా అమ్మను మనం అనుకుందాం. ఏ అధికారం లేకపోతే ఇంట్లోకి ఎలాగొచ్చింది? యేసుప్రభు వచ్చినప్పుడు బందోబస్తు గట్ట ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి మనం వెళ్ళిపోగలమా? జగన్ ఇంట్లోకి మనం వెళ్ళిపోగలమా? ఏదో ఒక లెక్క ఉండాలా, ఏదో ఒక పాత పరిచయాలు ఏవో ఉండాలా. నేను వాళ్ళ తాలూకో వీళ్ళ తాలూకో ఎవరి తాలూకో అని చెప్పాలా. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ లోన భోజనాలు చేస్తుంటే ఈవిడ ఎలాగ వెళ్ళిపోయింది అంటారు? పోనీ ఆ లెక్క మనకు అనవసరం. తిన్నగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? మళ్ళా యేసుక్రీస్తు కూర్చున్న దగ్గరికి వెళ్ళిపోయింది. అది విచిత్రం అనిపిస్తుంది. కామెంట్ చూశాను కానీ కామెంట్లో ఏటి వివరణ రాయలే. యేసుప్రభు కూర్చున్న వెనక్కి వెళ్ళిపోయింది. ఎవరైనా వచ్చి చెప్పాలి కదా, అమ్మా నువ్వేంటి పాపాత్మురాలని దాను పరిశుద్ధుడైన యేసుప్రభు దగ్గరికి వచ్చేవేంటి, గెట్ అవుట్ అని అనాలి కదా. ఎవడైతే అనలేకపోతున్నాడు. ఎవడైనా ఏంటనంటే ఆవిడ నోట్లోంచి ఏం మాటలు వచ్చేస్తాయో, నువ్వేమన్నా అంగనాచివిరా అని అన్నది అనుకోండి, ఈడి పరుగు పోద్ది. నువ్వు మొన్న ఏడు చేసావు అని అన్నది అనుకోండి. కనుక ఎవడేమో అనలేకపోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే వెళ్ళమ్మా అని అలా సైలెన్స్కుంటూ తిన్నగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేసిందండి? కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, కన్నీళ్లతో అంటే పాదాలు కడగడానికి ఎంత నీరు ఉండాలా మీరు ఆలోచించండి. అంటే ఎంత కన్నీరు కార్చుంటుందో, ఎంత కన్నీరు కార్చుంటుందో. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. యేసు ప్రభువు కూడా ఏమాత్రం ఆలోచన, నువ్వు వేడి చేసుకుంటావు చేసుకొని కాలు ఇచ్చాడు. ఈయన భోజనం చేస్తున్నాడు. అమ్మా నువ్వు నా కాలు ముట్టుకుంటావేటి అని అనలే. ఈయన మట్టుకు అందరిని చూస్తున్నాడు. ఎవడు కామెంట్స్ ఎలాగుంటాయో, ఎవడేమో అడ్డు పెట్టడం లేదేటి, వీళ్ళు ఎవ్వడికి కూడా నోరు లెగడం లేదేటి అని చూసుకుంటున్నాడు. చల్లగా నీళ్ళు పడుతున్నాయి. నీళ్ళు పోస్తుందా కన్నీళ్ళు పోస్తుందా చూడడం లేదు. తలతో తుడుస్తుండేటప్పుడు టవల్ ఆడుతుందా లేదా నీరు తల వెంట్రుకలు ఆడుతుందా చూడడం లేదు. తుడిసింది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన పిలిచిన పరిచయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఈవిడికేట అనలేదు. చూడండి, ఈవిడికే అనలేదు. ఆవిడ ముట్టుకున్నందుకు, ఆవిడ పట్టుకున్నందుకు, యేసుప్రభుని కడిగినందుకు ఈవిడికే అనలేదు. తిరిగి మళ్ళీ ఎవరి మీద దెబ్బలాడుతున్నాడు? యేసుప్రభు. ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును. పాపాత్మురాలని తనలో అనుకొని ఆయన కూడా బయటకు అరలే.
అప్పుడు యేసు ప్రభు నోరిప్పాడు. అందుకు యేసు, సీమోను నువ్వు పొకీడు మాట్లాడుతున్నావు, నోరెప్పవేటి నువ్వు నోరెప్పవేటాయి. నా కాలు ముట్టుకుంటుంది, నా కాలుతో తుడుస్తుంది, తల వెంట్రుకతో తుడిసింది, కడిగింది, నువ్వేం నోరెప్పు. కానీ నేను ఇప్పుడు నోరెప్పుతున్నాను చూడు. నాకు ఇంట్లోకి పిలిచావు, నువ్వు నీరివ్వలేదు. యూదుల ఆచారం ఏంటి? ఇంట్లోకి పిలిచినప్పుడు కాలు కడగాల, నువ్వు కాలు కడగలేదు. నాకు నూరివ్వలేదు, తలంటలేదు. కానీ ఈ పాపాత్మురాలని స్త్రీ నా పాదాలు కన్నీటితో కడిగింది గనుక, విస్తారంగా నన్ను ప్రేమించింది గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడాయి. ఇది మూడోది. మొట్టమొదటిది ప్రార్థన చేసిన దాన్ని గణపరిచాడు. రెండోది విశ్వాసవీరుని గణపరిచాడు. మూడోది పాప క్షమాపణ పొందిన ఆవిడ్ని గణపరిచాడు. నాలుగోది ఐదోది చెప్పి ముగించేస్తున్నాను. నాలుగోది చూద్దాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 8వ వచనం. 12వ అధ్యాయం 8వ వచనం. 4వ వచనం నుంచి చదువుదాం. 4వ వచనం నుంచి చదువుదాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత సారీ యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. 4వ వచనం నుంచి. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. 4వ వచనం చదివావా? ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటంటే, ఒక ఇంట్లో భోజనానికి పస్కా పండుగకు ముందు పిలిచారు. ఇది మార్తా, మరియా, లాజరిల్లు. ఇంట్లో ఉండే ఎక్స్పీరియన్సెస్ మనందరికీ తెలుసు. లాజరు చనిపోయాడు, తిరిగి లేచాడు. అది 11వ అధ్యాయం జరిగింది. 12వ అధ్యాయంలో లాజరింటికి యేసుప్రభు వెళ్ళాడు. లాజరింటికి యేసుప్రభు వెళ్తే ఆ ఇంట్లో యేసుప్రభు కూర్చుంటే, ఆ కూర్చున్న సమయంలో ఆవిడేం చేసింది? మిక్కుల 3వ వచనం. అప్పుడు మరియ మిక్కులు విలువ గల అచ్చజటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములను పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండిపోయింది. మరి ఏం చేసిందంటే, యేసు ప్రభువుని అభిషేకించింది. అత్తర పోసి ఆ పాదమును తుడిచి అభిషేకించింది. చాలా ఖరీదైంది. ఆ కింద మీరు చూస్తే ఇది ఇంచుమించు 150 రూపాయలు కావచ్చును. ఎప్పుడది? 2000 సంవత్సరాల క్రితం. కనుక ఇప్పుడు ఎంత అయి ఉంటుందో లెక్కేసుకోండి. ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎంత అయి ఉంటుందో లెక్కేసుకోండి. 2000 సంవత్సరాల క్రితం 150 రూపాయలు అంటే ఎన్ని కోట్ల రూపాయలు అయిపోయి ఉంటుందో. దాసి మరి వచ్చినప్పుడు ఆవిడ్ని ఆ యేసుప్రభుకు చేయాలనుకుంది, యేసుప్రభుకు చేసింది. ఆ విధమైన సమర్పణ. కానుకలు ఇవ్వడం వేరు, దేవుని సేవకుని గౌరవించడం వేరు. పిల్లరా, అక్కడే ఉన్నాడు ఒక ఆయన. ఎవడు? యేసుప్రభు శిష్యులు ఒకడు, ఇస్కరియోతా యోధా. ఏంటంటే, కానుకలు వచ్చిన కానుకలన్నీ ఆయన దగ్గర ఉండేవి, ఆయన దాచేవాడు. ఈ కానుకల అకౌంట్స్ అన్నీ ఆయన చూసేవాడు. ఈ కానుకలు చూసిన తర్వాత ఈ కానుకలు దాచిన ఈయనకి ఒక శోధన వచ్చింది. అయ్యా, అమ్మో 150 రూపాయలు విలువ చేసే ఈ అత్తరు అనవసరం వేస్ట్ చేసింది. ఈ వేస్ట్ చేసిన ఈవిడ అది మనకిచ్చేస్తే బాగుండు కదా అని అంటే, అక్కడ యేసు ప్రభు ఈవిడ గణపరుస్తున్నాడు. ఏంటి గణపరుస్తున్నాడు? నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. ఆమెను ఉంచుకొననివ్వుడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు. బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను.
నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఇంక చదువు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. ప్రియులారా, ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే అది బేదలకు ఇయ్యొచ్చు కదా అని యోధ ఆలోచన. అంటే దేవుడు వచ్చామో అది దేవుడికే ఇవ్వాలనేసి దేవుడు ఆలోచన. చాలాసార్లు దేవునికి ఇచ్చినప్పుడు ఈ రెండు ఆలోచనలు మన మధ్యన చెలరేగుతుంటాయి. చాలా జాగ్రత్త వినండి. ఈ ఆఫరింగ్స్ అనేవి రెండు ఆలోచనలో ఉంటాయి. దేవునికి ఇవ్వడం, బేదలకు ఇవ్వడం. బేదలకు ఇవ్వడం చాలాసార్లు దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వకుండా బేదలకు ఇస్తుంటాం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అమ్మ దేవుడి పేరునే చేశాం కదా, అది శుద్ధ తప్పు. దేవునిది దేవునికి ఇవ్వాలా, పేదలది పేదలకు ఇవ్వాలా. మీ పిల్లలకి ఇవ్వవలసింది పక్కింటి పిల్లలకి ఇస్తే అది కరెక్టా? మీ భర్తకు పెట్టవలసింది పక్కింటోళ్ళకి పెడుతుంది కరెక్టా? చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వకుండా అది వారు సొంత డబ్బులాగా సొంతానికి ఖర్చు పెడుతుంటారు. సొంతానికి ఖర్చు పెడతారు. దేవుని ఎక్కడికైనా కోటాలకు వెళ్ళినప్పుడు దాంట్లోంచి తీసి ఆటో ఛార్జీలు పెడతారు. శుద్ధ తప్పు. చర్చికి ఫ్యాన్ కొనాలంటే ఆ దేవునికి ఇవ్వాల్సిన డబ్బులోంచి పెడతారు. కాదు కాదు కదా, అది నువ్వు చర్చికి ఫ్యాన్కి ఇవ్వకపోతే ఎవడం మాని చర్చికి కుర్చీలు కొనకపోతే కొండం మాని. కానీ దేవుని సొమ్మును నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకూడదు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. నాకు చేసిన దానికి నువ్వెందుకు అడ్డు పెడుతున్నావు యోధా? నాకు ఇవ్వవలసిన దాన్ని నువ్వెందుకు ఆపుతున్నావు? నాకు చేయవలసింది నాకే చేయాలా? మీరు చేయవలసింది మీరే చేయాలి. కనుక మొట్టమొదటిగా చూస్తే ప్రార్థన చేసిన వారిని గణపరిచాడు. రెండవది చూస్తే విశ్వాసములో ఎదిగిన వారిని గణపరిచాడు. మూడవది చూస్తే పాపములు క్షమాపణ పొందిన వారిని గణపరిచాడు. నాలుగవది చూస్తే దేవుడికి ఇచ్చేవారిని గణపరిచాడు. మీరు లూకా రాసిన సువార్త మీరు చూస్తే ఒక్కసారి మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 9వ వచనం చూడండి. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. సర్వలోకములో అంటే మరియ చేసింది ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో దేవునికి ఆవిడ చేసింది ఖచ్చితంగా ప్రశంసింపబడుతుంది. కనుక దేవునికి చేయాలా, పేదలది పేదలకు చేయాలా. ఐదవది చూద్దాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు. 10వ అధ్యాయము. ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకునే. మరియలో ఉండే మరొక క్వాలిటీ ఏంటంటే దేవుని వాక్యం వినడం. మార్త వంట వండుతుంటే మరి ఏం చేసింది? దేవుని వాక్యం వింటుంది. మార్త గబగబా వచ్చి, అయ్యా నీకేమైనా కొంచెమైనా ఆలోచన లేదా? కొంచెం ఏమైనా నా మీద జాలి లేదా? నేను ఎంత కష్టపడుతున్నాను, నీకే వంట వండుతున్నాను కదా. చాలామందికి నేను చెప్పే మాట ఏంటంటే, మీ ఇంట్లో కూటమి పెట్టుకునేటప్పుడు వంట చేయకపోయినా పర్లేదు, కానీ అందరికీ వచ్చిన తర్వాత మీరు పనులు చేయడం మొదలు పెట్టద్దు. కూటమి పెట్టుకోవడం మానేయండి. మీ ఇంట్లో కూటమి పెట్టుకొని మీరు కూటమి కూర్చోకపోతే అది శుద్ధ తప్పు. కూటమి పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూటంలో కూర్చోవాలి. మీ ఇంట్లో కూటమి పెట్టుకునేటప్పుడు మీరు వాక్యం వినాలి. మీ ఇంట్లో కూటమి పెట్టుకునేటప్పుడు మీరు ప్రార్థనలో పాలు పంపులు పొందాలి. అంటే ప్రార్థనకు జరగకముందే, ప్రార్థనకు రాకముందే అన్ని పనులు మీరు చేసుకోవాలి. వచ్చిన తర్వాత అలా మంచం ఎత్తియండి, ఇడ్లీ కుర్చీ కాపీ తప్పది. ముందే
రాజు పాస్టర్ గారినో ఎవరినో పిలిచి అయ్యా కూటం ఎక్కడ పెడతాం, ఎలా చేస్తాం అని ఆలోచన చేయండి. ఎక్కడైతే బాగుంటుంది, మైక్ సిస్టమ్ పెడదామా, సౌండ్ సిస్టమ్ పెడదామా, మైక్రోఫోన్ తెస్తారా, కుర్చీలు ఎలాగైతే ఎలాగా, ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేవుని పనిని అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు. నేను మా పాస్టల్ మీటింగ్లో ఎప్పుడు చెప్తాను, దేవుని పనిని ఎవడైతే అశ్రద్ధగా డిసిప్లైన్గా చేయాలండి. అప్పటికప్పుడు వెళ్ళేది పెట్టడం అవి కరెక్టే కాదు. సీఎం వస్తున్నాడంటే ముందే వారం రోజుల ముందు నుంచి అవన్నీ ఏర్పాటు చేస్తారు. దేవుడు అంటే యేసుప్రభు అంటే మజాకాలు కాదు. యేసుప్రభు కూటం అంటే దానికి కావాల్సినవన్నీ ముందే ఏర్పాటు చేసుకోవాలి. కనుక ప్రియులారా, చాలాసార్లు చాలా ఇంట్లో చూస్తాను, కూటం పెట్టుకుంటారు, ఈడొచ్చేమో టీ చేయడానికి వెళ్ళిపోవడం, అలా అక్కడ పొట్లాలు కావడానికి శుద్ధ తప్పు. నువ్వు మీటింగ్ పెట్టుకోవడం మాని, లేకపోతే మీటింగ్ పెట్టుకునే ముందు అవన్నీ ఏర్పాటు చేసుకో. ఇక్కడ అదే చేస్తున్నాడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, మార్తా మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. నువ్వేం చేస్తున్నావు? పనికి వాళ్ళ పని, వంట పని నువ్వెందుకు చేస్తున్నావు? నీ ఇంటికి వచ్చాను, నీకు వాక్యం చెప్పాలని వచ్చాను, నిన్ను ఆశీర్వదించాలని వచ్చాను, నీ కొరకు ప్రార్థన చేయాలని వచ్చాను, నీతో మాట్లాడాలని వచ్చాను, నిన్ను దీవించాలని వచ్చాను. కానీ నువ్వు ఈ దీవెనని పొందుకోలేదే. కానీ మరియ మాత్రం ఉత్తమమైనది ఏర్పరచుకుంది. చాలామందికి వాక్యం అంటే అశ్రద్ధ. ఏదో 10 నిమిషాలు చెప్పేయండి, పావుగంట చెప్పేయండి, చే ఆ మాటలే వాడకూడదండి. ఆ మాటలు వాడకూడదు అసలు. మనం వాక్యం అంటే దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు అంత ఇర్రెగ్యులర్గా, అంత ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడకూడదు. అయ్యగారు వచ్చేసారు కదా, టైం అయిపోయింది, మండిపోద్ది. దయచేసి అంత యేసుప్రభు అంటున్నాడు, ఏంటి ఇంత ఇర్రెగ్యులర్గా ఉన్నావు నువ్వు? మార్తా, చాలా తప్పు పని చేస్తున్నావమ్మా. కనుక వాక్యంలో ఉందని పొగుడుతున్నాడు. లాస్ట్ది చెప్పేసి లోకరాసిన సువార్త 21వ అధ్యాయం 1-4 కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఆ చర్చికి వెళ్ళాడు యేసుప్రభు. ఒకరోజు ఒక చర్చికి వెళ్ళి, ఆ చర్చిలో ఎక్కడ కూర్చున్నాడండి? పాస్టర్ గారు ఎక్కడ కూర్చోవాలా? కానుకలు పెట్టి దగ్గర కూర్చోవాలా? ఎక్కడో స్టేజ్ మీద కూర్చోవాలి, వాక్యం చెప్పాలి. కానీ యేసుప్రభు అందరికంటే గొప్పోళ్ళగా ఎక్కడ కూర్చున్నాడండి? ఎందుకు కూర్చున్నాడు అంటారు? ఆయన దీవించాలి గనుక, ప్రజలను ఆశీర్వదించాలి గనుక, ఈయుడి మీకు ఇవ్వబడును. అంటే నా ప్రజలు ఏ విధంగా ఇస్తున్నారో వారికి నేను తిరిగి ఇవ్వాలి కనుక ఇచ్చిన దగ్గరే కూర్చున్నాడు. ఎంత లోతైన సత్యం పెట్టాడు అక్కడ, ఎంత లోతైన అర్థం పెట్టాడు తెలుసా? దేవుడు ఎక్కడ కూర్చోవాలంటే పులిపిటి మీద కూర్చోవాలా, వాక్యం చెప్పిన దగ్గర కూర్చోవాలా. దేవుడు తిన్నగా వెళ్ళి కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడండి. కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఊరుకున్నాడా? కానుకలు వేస్తున్న వాళ్ళు అందరివి కూడా చూస్తున్నాడు. మరలా ఎవడు దశంభాగం వేసాడు, ఎవడు సగం భాగం వేసాడు, ఎవరు కొసర భాగం వేసాడు, ఎవడు నాకు ఇవ్వాల్సింది జోబీలు పెట్టుకున్నాడు, ఎవరు ఇంటి దగ్గర ఉంచేశారు, అన్నీ చూస్తున్నాడు. అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కదా, అన్నీ చూస్తున్నాడు. సడన్గా కానుకలు ఎంత అయిపోయిన తర్వాత లేచి, పాస్టర్ గారు ఒక్క 2 నిమిషాలు నాకు మైక్ ఇవ్వండి అని తీసుకొని మైక్ చూసి, అమ్మా ఆ చివరి కూర్చున్నావు కదా, సింకు చీర కట్టుకున్నావు, ఒకసారి లేగమంటే ఆవిడ ఇటు, ఇదే నాకు అయ్యగారు లేదు, నాకు నువ్వేనమ్మా సిరిపోయిన చీర కట్టుకున్నావు కదా, లేవు, రా ఒక్కసారి రా, ముందుకు రాంచి ముందుకు వచ్చి ఆవిడ భుజం ఇచ్చి చేయేసి అంటున్నాడు. ఈ సంఘం వాళ్ళందరికంటే డబ్బు గలదా ఎవరంటే ఈవిడేనండి. మీరందరూ 1,00,000 ఇచ్చారు, 50,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు. మీరు ఇవ్వలేదని చెప్పలేదు, కానీ మీరు ఏంటి ఇచ్చారంటే మీకు ఇచ్చిన దాంట్లో ఇచ్చారు. కానీ ఈవిడికి తనకున్నదానికి ఉన్నదంతా కూడా ఇచ్చేశారు, ఉన్నదంతా కూడా ఇచ్చేసింది. ఈరోజు నేను ఉదయం దశంభాగం తీయడానికి వెళ్ళాను.
నా జోబులో డబ్బులు రాయాలి కదా, తీసి లెక్కేసాను. లెక్కేసి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మరొకటి గుర్తు చేస్తున్నాడు. "ఏయ్, నిన్న ఎప్పుడు లేదు, చాలా దినాల తర్వాత విజిటింగ్కి వెళ్ళాను. నేను విజిటింగ్కి వెళ్ళావు కదా, ఆలు కానుక ఇచ్చారు కదా, దాంట్లో దశంభాగం తీరేదెట్టి అన్నాడు. మళ్ళీ ఆనకెళ్ళి మళ్ళీ వెళ్ళాను. అంటే పాస్ట్కి నాకే గుర్తు చేస్తానంటే విశ్వాసాలకు కూడా గుర్తు చేస్తాను కదా. నేనేంటంటే వారంలోన అక్కడెక్కడ మీటింగ్కి వెళ్ళిన దాంట్లో దశంభాగం పెట్టుకొని వచ్చేస్తున్నాను. నేను బయటికి వచ్చి ఇంకెళ్ళిపోయే టైంకి అమ్మగారు ఇంక రాలేదు, మరలా లోనికి వెళ్ళి నిన్న ఎప్పుడూ లేదు 5 సంవత్సరాల తర్వాత మోటార్ సైకిల్ తీశాను. నిన్న మోటార్ సైకిల్ మీద తీసుకొని ఈ గ్రేస్కి ఆపరేషన్ అయిన తర్వాత వెళ్ళలేదని అసలుకి ఆయన ఇంటికున్న ఆయన ఇంటికి వెళ్దాం అనుకున్నాను. డ్రైవర్ వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఎలాగా అనుకోనంటే మోటార్ సైకిల్ తీసి ఇక్కడ మా హౌస్, మా కాలనీ అంతా తిరిగేసి వచ్చేదని మోటార్ సైకిల్ తీసుకున్నాడు. టక్కున గుర్తొచ్చింది. మళ్ళా లోనికి వెళ్ళి దాంట్లో దశంభాగం తీశాను. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను కూడా నమ్మకంగా నాకు వచ్చిన విజిటింగ్లో, నాకు వచ్చిన కానుకలో టక్ టక్ టక్ని తీసి కానుక పెడతాను. దేవుడు అక్కడ నిలబడి అంటున్నాడు, పిలిచి అంటున్నాడు, మీరందరూ భాగం ఇచ్చారు, కానీ ఈవిడేంటి ఇచ్చింది? తన లేమిలో తనకు కలిగిన జీవనం. జాగ్రత్త వినండి. తన లేమిలో కలిగింది మీరు ఇచ్చారు, తన లేమిలో తనకు కలిగిన జీవనం. దేవుడు అందు గురించి నన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఊహించనివి, నేను ఆశించినవి, నేను కలల కన్నవి, నేను ఎప్పుడూ ఊహించలేదు. నా పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, నాకు కావాల్సిన వెహికల్ ఎప్పుడు ఊహించలేదు. ఆడికి కారు కొనుక్కోమంటే ఆడొచ్చామో, మా కన్నపాస్ట్ గారు తను వచ్చామో, మా డాడీకి ఇష్టమైంది, మా డాడీకి కంఫర్టబుల్ జర్నీ నా కొరకు. ఇవన్నీ విచిత్రమైనవి. దీనంతటికీ కారణం ఆలోచిస్తే నేను దేవునికి ఇవ్వడం. నేను చెప్తున్నాను, ఎవరైతే దేవునికి ఇవ్వలేరో వారు పొందుకోలేరు. మీరు నమ్మకంగా తీసివ్వండి. దేవుడు అంటున్నాడు, పొగుడుతున్నాడు, పక్కన నిలబెట్టి, మీరందరూ కలిగిన దాంట్లో ఇచ్చారు, ఈమె లేమిలో తనకు కలిగిన జీవనమంతను తిను. ఎలాగంటే నా రెండో కొడుకు ఇంకొన్నాం, ఆడు ఈ చర్చి కట్టడానికి ఇంచుమించుగా 30 లక్షల వరకు తను ఇచ్చాడు. నా రెండో కొడుకు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ చర్చిలో 1 కోటి దాటి నా డబ్బే ఉంది, మా ఇంటి డబ్బే ఉంది. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నా సంఘం డబ్బు ఉంది. నేను ఎవ్వరికి, బయటోడికి ఎవ్వడికి, నాకు ఇంతమంది తెలుసు, పెద్దవాళ్ళు తెలుసు, ఎవ్వడికి చెయ్యెత్తి అడగలేదు. ప్రభువుని అడిగాను. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించాడు, ప్రభు నన్ను ప్రేరేపించాడు. దేవుడు, ఆవిడ చనిపోయి కూడా డబ్బు ఇచ్చి చచ్చిపోయింది. ఆవిడ ఎవరు? సుబ్బమ్మ. చనిపోయి కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ, దేవుడు తనకిచ్చిన వారిని ఎప్పుడు చేయడు. అందుగురించి అంటున్నాడు, మీరు లేములో ఇచ్చారు, కలిమిలో ఇచ్చారు, ఆవిడ లేములో ఇచ్చింది. నేను 6 పాయింట్లు చెప్పాను. మొట్టమొదటిది, ప్రార్థన చేసిన వారిని పొగిడాడు. రెండోది, విశ్వాస జీవితంలో ఉన్న వారిని పొగిడాడు. మూడవది, పాప క్షమాపణ కలిగిన వారిని పొగిడాడు. నాలుగవది, వాక్యం విన్నవారిని పొగిడాడు. ఐదవది, ఉత్తమమైనది ఎంచుకోవడంలో కనపరిచాడు. ఆరోది, ఇవ్వడం, ఇచ్చిన వారిని కనపరిచాడు. దేవుడి మాటను దీవించిన గాక. తల వంచి, దీంట్లో ఎక్కడో దగ్గర మీరు ఉంటారు. ఈ 6 పాయింట్లో ఎక్కడో ఏదో కొలిమిలో, ఏదో లేమిలో మీరుండి ఉంటారు. ప్రార్థన చేసుకోండి. ఏదో లేమిలో మీరుండి ఉంటారు. ప్రభువా, నేను ఇది చేయలేకపోతున్నాను, దీని ద్వారా నేను ఆశీర్వదించలేకపోతున్నాను, నేను ఇంకా పొందుకోలేకపోతున్నాను, నేను సంపూర్తిగా ఇదిగో ప్రభా ఈ విషయంలో ఇంకా నేను పాప క్షమాపణ పొందలేదు, ఇంకా వాక్యాన్ని వినలేకపోతున్నాను,
ఇంకా సంపూర్తిగా నీకు ఇవ్వలేకపోతున్నాను. ఏదో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర కొరతలతో ఉండిపోతున్నాను. విశ్వాసంలో ఎదగలేకపోతున్నాను. వాక్యం ఇంకా ఎదగలేకపోతున్నాను. ఇదిగో పాప క్షమాపణ ఇంకా పొందలేకపోతున్నాను. ప్రార్థన అనుభవంలో ఎదగలేకపోతున్నాను. ఇదిగో ప్రభా, ఈ ఆరుట్లో ఎక్కడో ఒక దగ్గర నేను లొంగిపోయాను ప్రభా, వంగిపోతున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానన్నా. ఇదిగో నిన్ను గణపరిచే కాకుండా నువ్వు నన్ను గణపరచడానికి ఇష్టపడుతున్నా, నువ్వు నన్ను మెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నా. నీ మెప్పును పొందడానికి నాకు సహాయం దయచే, నీ ఘనతను పొందడానికి నాకు సహాయం దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. ఇదిగో ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నేను చేయలేకపోతున్నాను. నేను చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటున్నాను, చాలాసార్లు నేను ఇదిగో ప్రభా ఒప్పుకుంటున్నాను, కానీ అది చెప్పుకోలేకపోతున్నాను. అది నేను తప్పుకుంటున్నాను ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయ కాలంలో నువ్వు మాకు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు వందనాలు. నీ ద్వారా ఘనత పొందడానికి, నీ ద్వారా మేలు పొందడానికి, ఇదిగో నీ ద్వారా పొగడబడ్డానికి సహాయం దయచేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, భద్రపరచండి. ఇదిగో ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా నీకు ఇదిగో ప్రభా నేను ప్రార్థించట్లోను, వాక్యం వినిట్లోను, విశ్వాస జీవితంలోను నా దయగల తండ్రి, ఇదిగో ప్రభా నాన్న వాక్యం వినిట్లోను, ఇదిగో ప్రభా దయగల తండ్రి నీలో ఎదుగుట్లోను, ఇదిగో ప్రభా ఇదిగో నీకు ఇచ్చుట్లోను కూడా ఇదిగో మేము గొప్పగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మేము నీ మెప్పిని పొందడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ ఘనతను పొందడానికి సహాయం దయచేయండి. నువ్వు చెప్తున్నా కానీ చేయలేకపోతున్నాం. మేము చేయడానికి కావాల్సిన నీ కృప మాకు దయచేయమని, అటువంటి కృప ద్వారా మమ్మల్ని బలపరిచి భద్రపరచమని, వాక్యం అందరిలో ఫలింపు చేయండి. మరలా తిరిగి వినడానికి, తిరిగి ప్రభు దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, తిరిగి ప్రభు దీన్ని ఆలోచించడానికి మేము ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎంతవరకు ఇదిగో ప్రభా వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామో మాకు నేర్పించు ప్రభా. మేము ధ్యానించడానికి సహాయం దయచేయ ప్రభా. కొరతలు తీర్చి, కొదువులు తీర్చి, ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నామో అక్కడ మమ్మల్ని గణపరిచి, బలపరిచి, స్థిరపరిచి